Hello guys, welcome to the review of the Bachchan acted by Ravi Teja garu and directed by Harish Shankar garu. And completely ఈ మూవీ రివ్యూకి వెళ్ళే ముందు కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ భయా ఈ రోజు మనకి టాప్ 3 మూవీస్ అయితే రిలీజ్ అయిపోయి మిస్టర్ బచ్చన్ అండ్ అలాగే మనకి డబుల్ స్మార్ట్ అండ్ అలాగే తంగలాన్. సో ఈ 3 మూవీస్ రివ్యూస్ అనేది మనం ఈ రోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. సో కంప్లీట్లీ అనేది 3 ఈ రోజు ఇవ్వలేను కాబట్టి సో 1 మూవీ అనేది నెక్స్ట్ డే ఇస్తాను ఖచ్చితంగా. అండ్ అలాగే డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ అనేది కూడా ఈ రోజు మనం ఎర్లీగానే చెప్పుకోబోతున్నాం. సో తంగల్ అనేది మేబీ ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ అయితే నేను అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ 3 మూవీస్లో వీకెండ్ సజెషన్ కూడా అయితే మన ఛానల్లో లైవ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. సో కంప్లీట్లీ బచ్చన్ మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అనేది ఓకే ఓకే అనిపించింది. సో కంప్లీట్లీ సూపర్ భయ అని అయితే నేనైతే చెప్పలేను. ఎందుకంటే మూవీలో అనేది మనకి మెయిన్లీ ఏంటంటే చూపించిన టీజర్స్ ట్రైలర్స్ చూసినట్లయితే ఇందులో యాక్షన్ డ్రామాలా ఉండబోతుంది. ఫైట్స్ అయితే అదిరిపోబోతున్నాయి. ఇంకా రవితేజ గారు అండ్ అలాగే ఆ యొక్క జగపతి బాబు గారి సీన్స్ ఏవైతే ఉన్నాయో బ్లాస్ట్ అయిపోతాయేమో థియేటర్లో అనుకున్నాం. బట్ అక్కడ అంత లేదు భయ్య. కంప్లీట్లీ ఏంటంటే అక్కడ ఉండాల్సిన సీన్స్ మనం ఊహించుకున్న సీన్స్ మ్యాచ్ అయ్యేటట్టు కనిపించట్లేదు. సో కంప్లీట్లీ ఏంటంటే జగపతి బాబు గారి రోల్ ఏదైతే ఉందో చాలా ఫన్నీ రోల్గా చేసేసారు. సో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సీన్స్ అనేవి ఆల్మోస్ట్ సింక్ అవ్వలేదు ఆ యొక్క పర్టికులర్ సీన్కి. అంటే ఏదైతే స్టోరీ లైన్ ఉంటుందో దానికి సింక్ అవ్వలేదు. సో ఖచ్చితంగా ఆ కంబైన్ సీన్స్ అన్నింటినీ పెట్టడం వల్ల ఏంటంటే మూవీకి ఆడియన్స్కి అయితే వస్తుంది ఖచ్చితంగా. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మూవీ అనేది ఓకే ఓకే అని చెప్తాను. 10కి అయితే నేనైతే 7.5 రేటింగ్ అయితే ఇస్తాను. సో కంప్లీట్లీ ఇంకా రవితేజ గారి ఎంట్రీ చాలా ఫాస్ట్గా ఉంది. మూవీ స్టోరీ అనేది టకటక వెళ్ళిపోతుంటుంది. సో కంప్లీట్లీ కామెడీకి టచ్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ వాడారు భయ్య. ఆ ఎలిమెంట్స్ ఎట్లాంటివంటే మెయిన్ కథని చెడగొట్టే ఎలిమెంట్స్ అంటారేమో వాటిని. సో మీకు ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు చూసినట్లయితే నేను చెప్పేది అర్థమైపోద్ది. సో ఏవైతే కామెడీ కోసం వాడిన ఎలిమెంట్స్ అని మెయిన్ స్టోరీ లైన్కి బాగా డిఫెక్ట్ కొట్టాయి. సో ఇంకొన్ని ఏంటంటే కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే మూవీ అంతా చూడవల్ల ఆ సీన్స్ పర్టికులర్లీ ఆడియన్స్కి చూపిస్తే ఆ సీన్ అర్థమైపోద్ది. అంటే ముందేం జరిగింది రాబాయ్ అనే ఆ పాయింట్ అనేది అవసరం లేదు. కంప్లీట్లీ మూవీ అనేది అక్కడి నుంచి అర్థమైపోద్ది. అట్లాగా ఆ సీన్ అక్కడికి స్టార్ట్ అయ్యి ఆ సీన్ ఎండింగ్కి ఆ యొక్క పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ అనేది క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే కంటిన్యూషన్ పార్ట్ అనేది చాలా బాగా మిస్ అయింది మూవీలో. సో ఫస్ట్ నుంచి కూడా ప్రతి సీన్ అలా కంటిన్యూ అవడం వల్ల ఏంటంటే కంటిన్యూషన్ పార్ట్ అనేది చాలా మిస్ అయింది. సో ఇంటర్వెల్ దగ్గరన్నా ఒక మంచి ట్విస్ట్ దొరకద్దేమో అనుకుంటే జస్ట్ మనోడు ఇంకా ముందుకు ఎలా వెళ్తాడని ఒక ట్విస్ట్ని పెట్టి కంటిన్యూ చేస్తారు. సో దీని గురించి అయితే నేనైతే ఏం మాట్లాడలేకపోతున్నాను. సో ఇంటర్వెల్ దగ్గర కూడా అంత ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతోనే ముందుకు తీసుకెళ్ళాలి. మెయిన్లీ చూసుకున్నట్లయితే డైలాగ్స్ మన రవితేజ గారి యాటిట్యూడే ఇందులో హైలైట్ చేయాలనుకున్నారు. బట్ రవితేజ గారి లుక్స్కి అతను చూపించిన యాటిట్యూడ్కి అండ్ ఆ రోల్లో చేసే యాటిట్యూడ్ అనేది నాకు అంత బాగా కనెక్ట్ అవ్వకపోవచ్చు ఆడియన్స్కి. సో అందువల్ల ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది. ఇంకా సాంగ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ ఏదో రెప్పల్ డెప్పల్ సాంగ్ ఉంది. సో సంథింగ్ అదని చాలా బాగా థియేటర్ని ఒక హైప్ తీసుకొస్తుంది ఆ సాంగ్ అనేది. ఇంకా మిగతా సాంగ్స్ ఉంటాయి. ఇంకా కంప్లీట్లీ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే అన్వాంటెడ్ సాంగ్ ఏమో అసలు ఆ సాంగ్ అవసరం లేదేమో ఆ పాటలో అనిపించింది. సో అది కూడా సాంగ్ పెట్టేస్తారు. సో ఈ మూవీ పర్టికులర్లీ ఓకే భయ్య. సో కంప్లీట్గా నేనైతే మూవీ స్టోరీ అయితే చెప్పాలనుకోలేదు. బట్ ఇందులో ఒక క్యామియో రోల్ ఉంది. ఆ క్యామియో రోల్కి ఇచ్చిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ అనేవి మనం బాగా జోష్గా ఫీల్ అవుతాం అనుకుంటాం. బట్ ఇంకా మంచిగా రాసి ఉంటాయి డైలాగ్స్ అనేవి. యాటిట్యూడ్ కానివ్వండి, తనకు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో క్యామియోకి జరిగిన ఇన్సిడెంట్. సో ఆ ఇన్సిడెంట్ కూడా మళ్ళీ పిక్ చేసాను. ఒక కామెడీ అనేది కొంచెం రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండేదేమో అనిపించింది. సో క్యామియో కూడా నేను రివీల్ చేయట్లేదు. ఒక క్యామియో అయితే ఉంది. సెకండ్ హాఫ్లో అయితే మన క్యామియో అయితే వస్తుంది. సో ఇది ఇంకా మూవీ అనేది ఓకే అన్నట్టు వెళ్ళిపోయింది. సో కంప్లీట్లీ సెకండ్ హాఫ్ యాక్షన్తో కూడినట్టు అనుకున్నాం. బట్ యాక్షన్ కాదు ఈ మూవీ అనేది. యాక్షన్ కాదు, అలా ఒక ఫైట్తో క్లోజ్ అయిపోద్ది. మన తెలుగు మూవీస్ తెలుసు కదా, ఫైట్తో క్లోజ్ అయిపోద్ది. సో అట్లాగే క్లోజ్ అయిపోయింది ఈ మూవీ అనేది. సో ఈ మూవీ అనేది ఈ పర్టికులర్ 2024లో వస్తే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఈ టైంలో మనకి రావాల్సిన మూవీస్ ఎలా అంటే మూవీ ద్వారా ఒక కొత్తదనాన్ని అనేది బయట పెట్టాలి. సో క్రియేటివిటీ అనేది ఉండాలి. ఒక స్కోప్ అంటే ఆ మూవీ ఫలానా మూవీ ఈ స్టోరీ అంటే ఫలానా మూవీకే అంకితం అనేటట్టు ఉంటే ఇప్పుడు మూవీస్ బాగా ఆడియన్స్ అనేది రీచ్ అవుతున్నాయి. సో కంప్లీట్లీ ఈ పర్టికులర్ మూవీ అనేది కామెడీ ఓరియంటెడ్ మూవీగా అయితే నేనైతే తీసుకున్నాను. ఇంకా తీసింది కూడా వాళ్ళు అలాగే తీసారేమో మనకేం తెలీదు. కామెడీ ఓరియంటెడ్గా మూవీ తీసుకున్నాను. పర్టికులర్లీ ఈ మూవీ అనేది ఈ పర్టికులర్ పీరియడ్లో అయితే వర్కౌట్ అవ్వదు. అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ అవుతున్న తంగలాన్ అండ్ డబుల్ స్మార్ట్ ముందు ఇదైతే అస్సలు నిలబడదు అయితే నేను అనుకుంటున్నాను. మేబీ దీన్ని సింగిల్గా రిలీజ్ చేస్తే ఏమన్నా ఆడియన్స్ రియాక్ట్ అయ్యే వాళ్ళేమో మంచి వీకెండ్ ఎంటర్టైనర్గా తీసుకునే వాళ్ళేమో. బట్ ఈ టైంలో ఏంటంటే
కొంచెం ముందున్న ఇంకా రిమైనింగ్ 2 మూవీస్ కూడా చూడలేదు కాబట్టి సో ఎందుకో అవి బాగుండేటట్టేమో అనిపిస్తుంది నాకైతే మిస్టర్ బచ్చన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో వాటి రివ్యూస్ కూడా అయితే మన ఛానల్ తొందరగా చెప్పుకుందాం. సో కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకుని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఒక బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి రివ్యూ అండ్ ప్రతి రియాక్షన్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో దిస్ ది వీడియో గైస్, అండ్ టేక్ కేర్ అగైన్, బై బై.